అంచనాలను మించి భారత్పై యుఎస్ టారిఫ్ బాంబుతో పలు రంగాలు కుదేలు కానున్నాయి. ఇండియా తమకు వాణిజ్య భాగస్వామి అని చెబుతూనే భారత్పై సుంకాల మోత మోగించారు యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. యుఎస్ ఉత్పత్తులతో పోలిస్తే తాము సగం మాత్రమే పన్నులు వసూలు చేయనున్నట్లు తెలిపిన ట్రంప్ భారత్లో కీలక రంగాలకు కోలుకోలేని దెబ్బతీసేలా నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా వ్యవసాయం రంగంతో పాటు అనుబంధ రంగాలు, వజ్రాలు, బంగారం, ఆభరణాలు, ఫార్మా, ఐటీ, కెమికల్స్ రంగాల ఉత్పత్తుల ధరలు అమెరికాలో మరింత ప్రియం కానున్నాయి. దీంతో ఆయా ఉత్పత్తులకు అమెరికాలో డిమాండ్ తగ్గే అవకాశాలున్నాయని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ టారిఫ్ పెంపుతో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు అమెరికాలో భారీగా పెరగనున్నాయి. 2024 క్యాలెండర్ ఇయర్లో అమెరికాకు $5 బిలియన్ విలువైన మన వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. 26% సుంకాలతో ఈ రంగంపై ఏటా 11,100 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది. మన దేశం నుంచి బాస్మతి బియ్యంతో పాటు సాధారణ బియ్యం, మసాలా దినుసులు, మామిడి పండ్లతో పాటు పలు రకాల ఫ్రూట్స్, కూరగాయలు, బాదం పప్పు, జీడిపప్పు తదితర వ్యవసాయ ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతి అవుతాయి. వీటిపై 26% సుంకాన్ని అమలు చేయడంతో వీటి ధరలు ఒక్కసారిగా పెరిగి అమెరికా మార్కెట్లో డిమాండ్ తగ్గే అవకాశం ఉంది. పంజాబ్, హర్యానా నుంచి బియ్యం, కేరళ నుంచి మసాలా దినుసులు, మహారాష్ట్ర నుంచి పలు రకాల పండ్లు అమెరికాకు ఎగుమతి అవుతాయి. దీంతో ఈ ఉత్పత్తులకు డిమాండ్ తగ్గడంతో ఎగుమతి విలువ కూడా ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. పంజాబ్, హర్యానా, కేరళ, మహారాష్ట్రలపై ఈ ప్రభావం పడనుంది. ఇక రంగాల వారీగా ఉత్పత్తులపై సుంకాలు భిన్నంగా ఉంటాయి. ట్రంప్ తాజా నిర్ణయంతో మన డైరీ ఉత్పత్తులపై టారిఫ్లు 38.23% పెరగనున్నాయి. దీంతో అమెరికాలో మన వెన్న, నెయ్యి, పాలపొడి ధరలు కూడా పెరుగుతాయి. భారత్ నుంచి అమెరికాకు $181.49 మిలియన్ డైరీ ఎగుమతులు జరుగుతున్నాయి. దీంతో పాటు ప్రాసెస్డ్ ఫుడ్, చక్కెర, అలాగే కోకో ఎగుమతులపై ప్రభావం పడనుంది. భారత్లో తయారయ్యే బంగారం, వెండి, వజ్రాభరణాలకు అమెరికాలో భారీ డిమాండ్ ఉంది. భారత్ నుంచి ఎగుమతి అయ్యే లేటెస్ట్ మోడల్స్ ను అమెరికా ప్రజలు ఎగబడి కొంటారు. దీంతో భారత్ నుంచి ఏటా దాదాపు $12 బిలియన్ విలువైన బంగారం, వెండి, వజ్రాభరణాలు ఎగుమతి అవుతూ ఉంటాయి. తాజా పెంపుతో వాటిపై సుంకం 13.32% చేరనుంది. ఇండియా నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే కట్ అండ్ పాలిష్డ్ వజ్రాలు, బంగారు ఆభరణాలపై సుంకాలు పెరగడం వల్ల ఈ ఉత్పత్తుల ధరలు అమెరికా మార్కెట్లో పెరిగి డిమాండ్ తగ్గనుంది. ఇది భారత ఎగుమతిదారులకు పోటీని కఠినతరం చేస్తుంది. పన్నుల పెంపుతో ఈ విభాగంలోని ఉత్పత్తులపై దాదాపు 23,000 కోట్ల సుంకం అదనంగా పడనుంది. ట్రంప్ టారిఫ్ హైక్ తో గుజరాత్లోని వజ్రాల కట్టింగ్, ముంబైలోని ఆభరణ మార్కెట్ పై ప్రభావం పడనుంది. ఇక జౌళి ఇండస్ట్రీపై కూడా అధిక ప్రభావమే పడనుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి $9.6 బిలియన్ విలువైన దుస్తులు, ఇతర టెక్స్టైల్ ఫ్యాబ్రిక్స్ ఎగుమతి అవుతున్నాయి. మనం చేసే మొత్తం టెక్స్టైల్ ఎగుమతుల్లో 28% అమెరికాకే వెళ్తున్నాయి. సుంకం పెంపుతో టెక్స్టైల్స్ ఉత్పత్తుల ధరలు మరింత ప్రియం కానున్నాయి. ఇక అమెరికాకు ఔషధ ఎగుమతుల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. మన దేశం నుంచి అమెరికాకు జనరిక్స్, ఏపీఐ ఉత్పత్తులు పెద్ద ఎత్తున ఎగుమతి అవుతాయి. ఈ సెక్టార్పై సుంకాల ప్రభావం హైదరాబాద్, ముంబై, అహ్మదాబాద్లోని ఫార్మా తయారీ కంపెనీలపై పడనుంది. అమెరికా మార్కెట్లో భారత కంపెనీల పోటీతత్వం తగ్గే అవకాశం ఉంది. అలాగే ఈ రంగంపై 25,000 కోట్లకు పైగా సుంకం రూపంలో అమెరికాకు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని అంచనా వేసింది. ఇక అమెరికాకు, భారత్కు వివిధ రకాల కెమికల్స్ కూడా పెద్ద మొత్తంలో ఎగుమతి అవుతుంటాయి. గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి ఆర్గానిక్, ఇనార్గానిక్ రసాయనాలు, రంగులు, పురుగు మందులు వంటి ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. గత క్యాలెండర్ ఇయర్లో ఈ విభాగంలో $15 బిలియన్ ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. తాజాగా సుంకం పెంపుతో ఈ రంగంపై 33,000 కోట్లకు పైగా అదనపు భారం పడనుంది. ఇక విద్యుత్ పరికరాలు, యంత్రాలు కూడా అమెరికాలో మరింత ప్రియం కానున్నాయి. ఎలక్ట్రికల్ మెషిన్లు, యంత్ర భాగాలు, ఆటోమోటివ్ భాగాలపై కూడా సుంకాల పెరగడంతో ఈ విభాగంలో భారత ఎగుమతులు తగ్గే అవకాశం ఉంది. ఆటోమొబైల్ రంగంపై 25% అదనపు సుంకాలు విధించే ప్రతిపాదన కూడా ఈ రంగాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ఈ విభాగంలో అధికంగా ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. సుంకాల పెంపుతో ఈ రంగంపై ఏటా 22,000 కోట్లకు పైగా అదనపు భారం పడనుంది. ఇక ట్రంప్ టారిఫ్ హైక్ తో అత్యంత ఎక్కువగా ఐటీ రంగం నష్టపోనుంది. ఐటీ సేవలపై ప్రత్యక్ష సుంకాలు లేకున్నా ప్రభావం మాత్రం పరోక్షంగా ఉంటుంది. అమెరికా, భారత్ మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగితే గనక అమెరికా కంపెనీలు భారత ఐటీ సేవల ఒప్పందాలను తగ్గించవచ్చు లేదా ఇతర దేశాల వైపు మొగ్గు చూపవచ్చని
ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. గత క్యాలెండర్ ఇయర్లో భారత్ నుంచి అమెరికాకు $100 బిలియన్ పైగా ఐటీ ఎగుమతులు జరిగాయి. ఈ ప్రభావంతో ఏటా 85,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లనుందని అంచనా వేస్తున్నారు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, నోయిడా నగరాలపై ట్రంప్ టారిఫ్ పెంపు ప్రభావం ఉంటుంది. ఓవరాల్ గా చూస్తే అమెరికా సుంకాల మొదతో భారత్కు ఏటా దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. భారత జీడీపీ కూడా 6% పైగా తగ్గొచ్చని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. దీంతో ఈ రంగాల్లో ఉపాధి అవకాశాలు కూడా తగ్గే అవకాశం ఉంది. ట్రంప్ సుంకాల మోతతో భారత ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టింది. భారత ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా యుఎస్తో స్నేహపూర్వక వాణిజ్యాన్ని మరింత పెంచుకునేందుకు ప్లాన్ చేస్తోంది. ట్రంప్ టారిఫ్ హైక్తో భారతీయ ఉత్పత్తులతో అమెరికాకు 2 లక్షల కోట్ల అదనపు ఆదాయం లభించబోతోంది. ట్రంప్ టారిఫ్ వాయింపు నుంచి భారత ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు భారత్ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. అమెరికా ఉత్పత్తులపై భారత్ విధించే సుంకాలను తగ్గించడం ద్వారా ట్రంప్ సుంకాలను సమతుల్యం చేయవచ్చని భారత్ భావిస్తోంది. అలాగే అమెరికా సుంకం పెంపుతో భారత ప్రత్యామ్నాయ మార్కెట్లకు ఎగుమతులకు పెంచే అవకాశం ఉంది. ముఖ్యంగా యూరోపియన్ యూనియన్, ఆసియా దేశాలు, మిడిల్ ఈస్ట్ దేశాలకు ఎగుమతులు పెంచితే ఎలా ఉంటుందన్న అంశంపై భారత్ కసరత్తు చేస్తోంది. ఇక దిగుమతులపై ఆధారపడకుండా స్థానిక ఉత్పత్తిని ప్రోత్సహించాలని కేంద్రం భావిస్తోంది. ట్రంప్ సుంకాల వల్ల దేశంలో వ్యవసాయం, జెమ్స్ అండ్ జ్యువెలరీ, ఫార్మా, కెమికల్స్, మిషనరీ, ఐటీ రంగాలు వివిధ స్థాయిల్లో ప్రభావితం కానున్నాయి. ఈ సుంకాలు భారత ఎగుమతులను దెబ్బతీసినప్పటికీ వాణిజ్య ఒప్పందాలు, ప్రత్యామ్నాయ మార్కెట్ల ద్వారా ఈ నష్టాన్ని కొంతవరకు తగ్గించే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు సలహాలిస్తున్నారు.